మహారాజైన శిశుపాలుర వారిని పేదవాడైన ఈ సత్రాజిత్తు ఇంటికి ఎందుకు ఆహ్వానించావు? వారిని సత్కరించేంత స్తోమత మనకుందంటావా? అగ్రజ, స్నేహానికి ఉన్నవాడు లేనివాడు అనే తారతమ్యం ఉండదు. నేను ముఖ్యంగా శిశుపాలుణ్ణి మనింటికి ఆహ్వానించింది మన అమ్మాయి సత్యభామను అవివాహితుడైన శిశుపాలుడు చూసి మెచ్చుకొని ఆమెను వివాహం చేసుకోవాలని. మీ ఇద్దరి మనస్సుకు సంతృప్తి కలిగేట్టు సంతాన భాగ్యాన్ని అనుగ్రహిస్తాను. ఇంకో విశేషం ఏమిటంటే మన వరపుత్రికకు సాక్షాత్తు సూర్యదేవుడే నామకరణం చేశారు. అవునా? మన పుత్రికకి సత్యభామ అని ఆ సూర్యభగవానుడు నామకరణం చేశాడు. అగ్రజ, అగ్రజ, ఏమైంది సహోదరా? అది వదినగారు అనారోగ్యంతో మంచం పట్టి అదే పనిగా మిమ్మల్ని కలవరిస్తున్నారు. త్వరగా రండి. పద వెళ్దాం. చిత్ర, చిత్ర, చిత్ర. స్వామి, మీకు సేవ చేసే అదృష్టం, సౌభాగ్యం నాకిక లేదనుకుంటాను. ఈ ఇహలోకపు రుణము ముగిసిపోయి ఆ పరలోకము నన్ను చేయి చాచి పిలిచినట్టుంది. ఇక నా చింత వదిలేయండి. సూర్యుడి ప్రసాదమైన మన సత్యభామని మీ చేతుల్లో పెడుతున్నాను. చూడండి, మన ముద్దుల పుత్రిక సత్యభామ యొక్క సంపూర్ణ బాధ్యత ఇక మీదే. తనని మీ అరచేతుల్లో పెట్టుకుని పెంచాలి. అంతేకాదు, తనని ఆ ద్వారకానాథుడకు శ్రీకృష్ణుడికిచ్చి వైభవంగా వివాహం జరిపించాలి. అప్పుడే నా ఆత్మకు శాంతి కలుగుతుంది. చెప్పండి, చెప్పండి, నేను చెప్పినట్టే చేస్తానని నాకు ప్రమాణం చేసి చెప్పండి. అలాగే, నీ ఇష్ట ప్రకారమే చేస్తాను. అలాగే, నిత్యాన్నదానం చేయడం ఎప్పటికీ వదిలిపెట్టకండి. అదే మన కుటుంబాన్ని, మన పుత్రికను కాపాడుతుంది. అలాగే, అలాగే చిత్ర, నువ్వు అడిగిన అన్ని కోరికలను నెరవేరుస్తాను. చిత్ర, చిత్ర, చిత్ర. నా ధర్మపత్ని ఆశను నెరవేర్చి తన ఆత్మకి శాంతి లభించేటట్టు చేయాలి. మన పుత్రిక వివాహాన్ని వైభవంగా జరిపించాలి. దానికోసం సూర్యదేవుని గురించి తపస్సు చేసి ఆయన వల్ల ఐశ్వర్యమిచ్చే వరాలను ప్రసాదించమని ప్రార్థిస్తాను. నేను తిరిగి వచ్చే వరకు సత్యభామ యొక్క సంపూర్ణ బాధ్యత నీదే. అలాగే అగ్రజ. అగ్రజ, శిశుపాలుడు తన రాజ్యానికి తిరిగి వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. తనని సాగనంపటానికి నీవు రావచ్చు కదా? లేదు సహోదరా, నేను చేపట్టిన కార్యం పరిపూర్ణమయ్యే వరకు నేను ఎవర్నీ చూడ్డానికి ఇష్టపడను. నువ్వొక్కడవే శిశుపాలుడికి వీడ్కోలు పలికిరా. అలాగే కానివ్వండి. కృష్ణ, 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 ఓ కృష్ణ, మన బాల్య స్నేహితులంతా వివాహం చేసుకుని సంతోషంగా సుఖాలను అనుభవిస్తున్నారు. నీవు కూడా పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు. అడ్డెవరు చెప్తున్నారు? ప్రస్తుతానికి అడ్డు చెప్తున్నది నీవే. నేనా? వసంతక, నేనెప్పుడైనా నేను వివాహం చేసుకోవద్దని అన్నానా? నీవు వద్దని చెప్పలేదు. మరి అయితే నీకు ఆ సత్యభామకు వివాహం జరుగు వరకు నన్ను వివాహం చేసుకొని అంటున్నది ఆ జలజ. సరే, అలాగే కానివ్వు. అలాగైతే నీవు సత్యభామను వివాహం ఎప్పుడు చేసుకుంటావు? నేను చేసుకున్నప్పుడు. అటు చూడవయ్యా వసంతక, సత్యభామాదేవి మన వంక కోపంగా చూడటం చూస్తుంటే ప్రళయం వచ్చేటట్టే ఉంది. అవును కృష్ణ, భీకర చండమారుతమే వీస్తున్నట్టుంది.
మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా? వేరే దారే లేదు, రా వెళ్దాం. సత్యభామ, ఓ సత్యభామ, ఇదేమిది? సదా లేడిలా గెంతులు వేస్తూ, చినుకుల చిటపటల వలె మాటలాడుతూ, విచ్చిన పూల చెండువలే అపురూపంగా కనిపించే నీవు ఈరోజెందుకో మబ్బులు కమ్మిన ఆకాశంలా ఉన్నావు? ఎందుకు? అనారోగ్యమా? అలాంటిదేమీ లేదు. ఆ అలాగైతే కోపిష్టి అయిన సత్యభామ ఈరోజెందుకు మౌనంగా ఉండిపోయింది? దానిని మీరే ఆలోచించి చెప్పవచ్చు కదా. ఓహో, ఇంటి పనంతా ఒక్కతే చేసి నిత్యాన్నదానానికి సిద్ధం చేసి శరీరానికి అలసట కలిగిందా? అది కానే కాదు. ఆ మరింకేమై ఉండవచ్చు? ఆ జలక్రీడలాడుతున్నప్పుడు స్నేహితురాళ్లతో గొడవపడి ఉండవచ్చు. నా స్నేహితురాలతో గొడవ పడేంత ధైర్యం ఈ ద్వారకా నగరంలో ఎవరికుంది? అది సాధ్యమే కాదు. ఆ అవునవును, సదా ముక్కు మీద కోపమున్న ఈవిడతో ఎవరు మాత్రం గొడవ పడతారు? చూడండి, మా సత్యభామ మనసును బాధ పెట్టే మాటల్ని మాట్లాడకండి. అలాగైతే అంతసేపటి నుంచి మా కృష్ణయ్య ఈ సత్యభామతో మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే ఈవిడెందుకు అప్పటి నుంచి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది? సత్యభామ, ఇక నీవు మౌనంగా ఉండి ప్రయోజనమే లేదు. మాట్లాడు. కృష్ణ, మనిద్దరి వివాహం గురించి మా తండ్రి గారి దగ్గర ప్రస్తావించమని నీకు అనేకసార్లు చెప్పాను. ఒక్కసారైనా నీవు దాని గురించి మా తండ్రి గారితో ప్రస్తావించావా? అయ్యో, ఇదేనా నీ మౌనానికి కోపానికి కారణం? సత్యభామ, ఈ మాత్రానికే కోపమెందుకు? సమయం వచ్చినప్పుడు అన్నీ వాటంతటవే జరిగిపోతాయి. ఈ రకంగా ఆలస్యం చేస్తూ కూర్చుంటే ఈ జన్మలో మన వివాహం జరగనే జరగదు. సత్య, ఎందుకు అసహనాన్ని ప్రదర్శిస్తున్నావు? రేపే మీ నాన్నగారి వద్ద మన వివాహ విషయాన్ని ప్రస్తావిస్తాను, చింతించవద్దు. ఈ రోజు దాటితే మా తండ్రి గారిని నీవు మరలా కలుసుకోవడానికి ఎన్ని పక్షాలు పడుతుందో, మాసాలవుతుందో, సంవత్సరాలవుతుందో చెప్పనేలేము. ఎందుకని? మా తండ్రిగారు మాకున్న పేదరికాన్ని పోగొట్టడానికి మా కులదైవమైన సూర్యదేవుని గురించి తపస్సు చేయడానికి బయలుదేరుతున్నారు. ఆహా, మీ తండ్రిగారు సూర్యదేవుని గురించే ఎందుకు తపస్సు చేయదలిచారు? ఎందుకంటే నేను సూర్యదేవుని అనుగ్రహంతో జన్మించిన దానను. ఓహో, సత్యభామ, నీవు చెప్పింది వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నీ జన్మదాత తపస్సు ఖచ్చితంగా ఫలిస్తుంది. అంతేకాదు, నీ వివాహాన్ని వారు వైభవోపేతంగా జరిపిస్తారు. అవునా కృష్ణ? అయ్యో అయ్యో అయ్యో! ఇప్పుడు ముందు నీవు వెళ్ళి మా నాన్నగారితో మన వివాహం గురించి ప్రస్తావించి తీరాలి. ఈ సమయంలోనా? సత్యభామ, మీ నాన్నగారు చేపట్టిన తపోకార్యంలో ఆయన్ని విజయం సాధించి తిరిగిరాని అనంతరం వారిని మేం వెళ్లి అడగటం, కార్యాన్ని నెరవేర్చటం అన్నీ జరుగుతాయి కదా. అదేం కుదరదు. నీవు ఇప్పుడే వెళ్ళి మనిద్దరి విషయాన్ని ఆయనకు వివరించి వివాహాన్ని నిశ్చయించి తీరాలి. అది ఏంటంటే, అది ఏమైనా కానివ్వు. నేను చెప్పిన విధంగా నీవు వింటావా లేదా? అలాగే కాని మహారాణి, నీవు చెప్పినట్లే వింటాను. అమ్మయ్యా, ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. ఈ సంతోషంలో ఇప్పుడే నీ నోటిని తీపి చేస్తానుండు. తీపా? ఇప్పుడే ఇచ్చిన తీపిని ప్రతిసారి ఇస్తానంటే ఎంత బావుంటుందో. కృష్ణ 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 కృష్ణ, నీ నిర్ణయం వల్ల నాకిప్పటికిప్పుడు తీపి తిన్నంత ఆనందంగా ఉంది. జలజ, మన వివాహం గురించి ఇప్పుడు నీవేమి చెప్పిదవు? ముందు కృష్ణ సత్యభామల వివాహాన్ని కళ్ళారా చూసి ఆ తర్వాత మన వివాహం గురించి ఆలోచిద్దాం. కృష్ణ,
ఇప్పుడు వెళ్ళి ఉమ్. మా తండ్రి గారితో మన వివాహ విషయాన్ని ఉమ్, మాట్లాడి రండి. ఉమ్. తొట్టిలో ఉన్న మొదటి దళం సత్యభామ. ఓహో. మిగిలిన దళాలను తన జతలో ఉండనీయలేదు ఆ సత్యభామ అనే దళం. ఎందుకంటే సత్యభామకు సవతులతో కలిసి ఉండటం ఇష్టం లేదు. సతీమణి చిత్ర, నీ మనసులోని కోరికను నెరవేర్చి నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నేను మన కులదైవమైన సూర్యదేవుని గురించి తపస్సు చేయుటకు బయలుదేరాను. నా ప్రయత్నానికి నీ శుభాకాంక్షలు ఉండాలి. సోదరా, నేనింక తపస్సుకు బయలుదేరుతున్నాను. అగ్రజ, బాల్యం నుంచి నేను మీతోనే ఆడి పాడి పెరిగాను. తల్లి తండ్రి లేని నాకు మీరే మాతాపితరుల స్థానంలో ఉండి పెంచారు. మీ ఆత్మీయ అనురాగాలకు దూరంగా ఉండటం ఇష్టం లేక సదా మీతోనే ఉండాలన్న కోరికతో వివాహం చేసుకోకుండా అవివాహితుడిగానే ఉండిపోయాను. ఇక మిమ్మల్ని వదిలి నేను ఎలా ఉండగలను? సోదరా, నేను వెళుతున్నది మనందరి క్షేమం కోసం. తపస్సుకు బయలుదేరటం, రణరంగంలో కాలుపెట్టటం రెండూ ఒకటే. మీ అందరి ఆశీర్వాదం, ప్రార్థనలతో నేను చేపట్టిన అఖండ తపస్సులో విజయం సాధించి సూర్యానుగ్రహంతో వెనుదిరగగలనన్న అచంచల విశ్వాసం, నమ్మకం నాకున్నాయి. నీవు దుఃఖించకు, నాకు సంతోషంగా వీడ్కోలివ్వు. అలాగే కానివ్వండి అగ్రజ. మీరు తపస్సుకు వెళ్ళడానికి నేను అన్ని ఏర్పాట్లను చేశాను. రండి, నేను మిమ్మల్ని అరణ్యం వరకు వదిలి వస్తాను. వద్దు సహోదరా, నాకు ఎవరి సహాయమూ వద్దు. నేనొక్కణ్ణే ఏకాంతంగా వెళతాను. మనం ఇంటి గడప దాటిన వెంటనే ఆ భగవంతుడు సూక్ష్మంగా పరీక్షించే కఠిన పరీక్షలు మనకు ఎదురవుతాయి. వాటన్నిటినీ నేనొక్కణ్ణే ఎదుర్కొని అనుభవిస్తాను. అప్పుడే తపస్సుకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. నాన్నగారు, నాన్నగారు, ఎందుకమ్మా, ఎందుకు దుఃఖిస్తున్నావు? నేను నీ నుంచి దూరంగా వెళ్ళటం లేదు. నీ క్షేమం కోసమే వెళుతున్నాను. నిన్ను కళ్ళల్లో పెట్టుకుని కాపాడే చిన్నాన్న ఎదురుగా ఉండగా ఎందుకమ్మా చింతిస్తున్నావు? నీకొక ముఖ్యమైన విషయం చెప్పటం మరిచాను. నీవు నిత్యాన్నదానం చేయటం ఏ కారణం చేత నిలిపివేయవద్దు. అది నీవు నీ తల్లికి చేసే సేవని మనస్ఫూర్తిగా చెయ్యి. అలాగే నాన్నగారు. నీ తల్లి ఆశీర్వాదం ఎప్పుడూ నీపై ఉంటుంది. శుభం జరుగుతుంది. నేనింక వెళ్ళిరానా? వస్తాను. సూర్య భగవాన్. ఆహా, కృష్ణ మహాశయ, నీకు ప్రణామములు. మీకు నా ప్రణామాలు. మీరు సూర్యుని గురించి తపస్సునకై వెళ్తున్నారని తెలిసి నాకు మహదానందం కలిగింది. కృష్ణ, నేను తపస్సుకు వెళ్లడం విని నీకే ఆనందం కలిగిందంటే ఆ సూర్యభగవానుడే సంతుష్టుడైనంత సంతోషం నాకు కలుగుతోంది. మా కులదైవమైన సూర్యభగవానుడు నన్ను అనుగ్రహించి సకల సంపదలు ప్రసాదిస్తే అంతే చాలు. మీకెందుకింత అకస్మాత్తుగా సిరి సంపదల మీద వ్యామోహం కలిగింది? నా పుత్రిక భవిష్యత్తు కోసం. ఏంటి, మీ ఏకైక పుత్రిక కోసం ఇంత శ్రమపడాలా? అవును అవును, ఈరోజు మీరు సంపాదిస్తేనే మునుముందు మీ పుత్రిక సుఖపడుతుంది. మీరు క్షేమంగా వెళ్ళి లాభంతో తిరిగి రావాలి. అదే నా కోరిక. మీరు కోరుకున్న తర్వాత మా కుటుంబానికి ఖచ్చితంగా శుభమే జరుగుతుంది. కృష్ణ, నేను తిరిగొచ్చేంతవరకు మా ఇంటిని, సత్యభామను జాగ్రత్తగా చూసుకో. ఓ అలాగే. మీ ఇంటికి, మీ పుత్రికకు నేనే కాపలాదారునిగా ఉంటాను. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. మీతో నాది ఒక చిన్న ప్రస్తావన. నాతోనా? నాతో ఏమైనా మాట్లాడాల్సిందుందా? సరే, అదేమిటో చెప్పు. అది అది
కృష్ణ? అది ఆ, మ్, ఆ, తమ వద్ద కృష్ణ, నా వద్ద నీకు సంకోచం ఎందుకు? నా దగ్గర నీవేం కావాలన్నా అడగవచ్చు. నీవడిగింది ఇవ్వటం అదే మా అదృష్టం. అడుగు. ఆ, అదే అది అది మీరు సూర్యుని అనుగ్రహానికి పాత్రులై వరప్రాప్తితో తిరిగి రావాలని కోరిక. అయ్యో, నీ శుభాకాంక్షలకు మరొక్కమారు ప్రణామములు. నేనింకా వెళ్ళి వచ్చేదను. శుభం జరుగుతుంది. కృష్ణ, ఆ, నేను చెప్పినది ఏమిటి, నీవు చేసినది ఏమిటి? అది అది ఏంటి అది అది? ఆ? భామా, రా, భామా, నీకు సరైన భామా. గుణపాఠం చెప్తాను. రా. భామా, ఏం చేస్తున్నావు నువ్వు? ఏ కృష్ణ, నేను చెప్పిన విషయాన్ని మా తండ్రి గారితో ఎందుకు ప్రస్తావించలేదు? ప్రస్తావించానుగా. ఆహాహాహా, ఏమని ప్రస్తావించావు? అన్నీ ప్రస్తావించాను. అంటే అంటే మామగారు, సూర్యుని గురించి తపస్సు చేయడానికి మీరు బయలుదేరారు. మీకేమైనా సహాయం కావాలా అని ఎంతో వినమ్రంగా అడిగాను. దానికి వారే కృష్ణ, నేను తపస్సు నుంచి తిరిగి వచ్చే వరకు మా ఇంటిని, నా పుత్రికను బహు జాగ్రత్తగా చూసుకోవాలని నీ బరువు బాధ్యతలన్నింటినీ నా చేతిలో పెట్టారు. నేను చెప్పమన్నది ఆ విషయాలు కాదు. అబ్బా, తెలిసింది. అది వివరించాను. మామగారు, మీకు అకస్మాత్తుగా ఐశ్వర్యం మీద ఇంతటి వ్యామోహం ఎలా కలిగింది అన్నందుకు నా ఏకైక పుత్రిక ఉత్తమ భవిష్యత్తు కోసం అని అన్నారు. అప్పుడు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని నేను ఆకాంక్షించాను. ఉహుం, నేను చెప్పమన్న విషయాలు ఇవేవి కావు. మరింకేమి? మన వివాహ ప్రస్తావన గురించి. అయ్యయ్యో, ఏమి చేయటం? కష్టాల్లో పడ్డాను కదా. ఓహో, అదే, వదులుతానా? ఆ విషయము ప్రస్తావించాను. దానికే నేను తపస్సు నుంచి తిరిగి వచ్చిన తక్షణమే అభ్యంతరం లేకుండా జరుగుతుంది అన్నారు. ఓహో, అభ్యంతరం లేకుండా జరుగుతుంది అన్నారా? ఇది ఆయన అన్నమాట, లేక నీ వాడుతున్న నాటకమా? నాటకమా? నేనెందుకు నాటకం ఆడతాను? నేను చేసింది, చెప్పేది అంతా సత్యం, 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 సత్యభామ. నీ వంటి మహాపురుషుని బంధించిన ఆ ధైర్యశాలి ఎవరబ్బా? ఇంకెవరు? సత్రాజితుల ఏకైక పుత్రిక ఈ సత్యభామ. కృష్ణ, ఉమ్, ఒక నారితోనే ఇట్లయినచో ఇంకనూ 16,007 నారీమణులతో ఎలా వేగుతావో శ్రీలోల. అయ్యో, నిన్ను నొప్పించానా కృష్ణ? అది అనుభవించిన వారికే తెలుస్తుంది. నువ్వో తీయని ముద్దిచ్చావంటే అన్ని నొప్పులు మాయమవుతాయి. నారాయణ. ముద్ద ఉమ్. తర్వాత